ఈరోజు దాచేపల్లి గ్రామంలో కొప్పుల నరసింహారావు వారి అమ్మగారి నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం యొక్క జనరల్గా జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తు చేసుకునే విధానంలో నరసమ్మ గారు ప్రసాద్ గారి జ్ఞాపకగా కరాటే స్పోర్ట్స్ చేయడం జరుగుతూ ఉంది దాచేపల్లి గ్రామంలో. అంటే జనరల్గా దాచేపల్లి గ్రామం అంటే క్రీడా రంగంలో ఇప్పుడు కూడా కబడ్డీ కావచ్చు, బాల్ బ్యాడ్మింటన్ కావచ్చు, క్రికెట్ కావచ్చు టోర్నమెంట్ పెట్టేటువంటి గత 40 సంవత్సరాల నుంచి కూడా దాచేపల్లికి పెద్ద పెట్టేసేటువంటి ప్రజలు స్పోర్ట్స్ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ ఈనాటి కార్యక్రమానికి సారు చిలకలూరుపేట నుండి 1984 నుండి ఈ రోజు వరకు కూడా దరిదాపుగా సుమారుగా వారి చేతుల మీద సుమారుగా 38వ సంవత్సరంగా ప్రతి సంవత్సరం టీంలో భాగంగా ఈనాటి దాచేపల్లి గ్రామంలో 500 మంది పైన పిల్లలు పార్టిసిపేట్ జరిగింది. అంటే ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం, మగ పిల్లలకు అంటే సమర్థవంతంగా, అర్థవంతంగా, నీతివంతంగా జీవనశైలి ఎలా ఉండాలి, స్పోర్ట్స్ స్పిరిట్స్ ఎలా ఉండాలి, అది పొలిటికల్ కావచ్చు, మన ఆరోగ్య విధానాలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ముందుకు భాగం. అది కరాటే కావచ్చు, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏదైనా టోర్నమెంట్ కండక్ట్ చేసే భాగంలో ఈరోజు మా కలిగినటువంటి కొప్పుల నరసింహారావు గారు, కాకపోతే మా గెరపనేని శ్రీనివాసరావు గారు చీఫ్ గెస్ట్గా పిలిచి ఉన్నాం. వారు తిరుపతి వెళ్ళడంలో వారు రాలేకపోయారు. రేపు రాబోయే రోజుల్లో దీన్ని మరలా మేము బాగా పెద్ద ఎత్తున చేసి ఒక క్రీడా అకాడమీలాగా దాచేపల్లి గ్రామంలో క్రీడా రంగంలో ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ మాస్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలానే ఎప్పుడు కూడా మీరు ఈ కార్యక్రమానికి పెద్దపేట వేసిన మీ అందరూ కూడా మా దాచేపల్లి గ్రామానికి వచ్చినందుకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ఈ 4 రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగింపుగా కోరుతా ఉన్నాను.